హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం పప్పు చెక్కలు. కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 500 గ్రాములు, శనగపప్పు అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడగా, పచ్చిమిర్చి 6, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, ధనియాలు, అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని అందులో 500 గ్రాముల బియ్యం పిండి, అరకప్పు శనగపప్పుని ముందుగా 1 గంట సేపు పాటు మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అలా నానిన పప్పుని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, ధనియా పేస్ట్, రెండు స్పూన్ల వేడి నెయ్యిని వేసుకుని పిండిని మొత్తం కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, నెయ్యి పూర్తిగా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళని తీసుకుని పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం కలుపుకున్న తర్వాత పిండి ఇలా ఉండాలి. చేత్తో తీసుకుంటే ఈజీగా వచ్చేలా ఉండాలి. ఇలా చేత్తో చెక్కలు చేసుకుంటే చేతికి అంటుకోకుండా బాగా రావాలి. ఇప్పుడు 2 చేతులకి కొద్దిగా నూనెని రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని దాన్ని గుండ్రంగా చేసుకోవాలి. ఈ సైజు ఉండైతే చెక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా బాగా వస్తాయి. మొత్తం పిండినంతా ఇలా ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకుని దాని మీద కొద్దిగా నూనెని రాసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండని పెట్టుకుని చేత్తో చెక్కల్లా ఒత్తుకోవాలి. పూరీ ప్రెషర్ ఉన్నవాళ్ళు పూరీ ప్రెషర్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తో చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి చెక్కలు. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా చెక్కలు ఇలా మీడియంగా ఒత్తుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. మరొక పద్ధతి, ఒక ప్లేట్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఏ సైజ్ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా ప్లేట్ మీద చేసుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది. చూసారు కదా, పప్పు చెక్కలని ఇలా ముందుగా చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చెక్కలను అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు చెక్కలు కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి, లేదంటే అవి విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వీటిని స్టైనర్లోకి తీసుకోవాలి. ఇవి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది మంచి టీ టైం స్నాక్. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే పప్పు చెక్కలు రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.